గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క సంక్షేమం కోసం 24 గంటల్లో 18 గంటలు వారు ఆ కార్యక్రమాలే చేస్తుంటే చూస్తుంటే ఎన్నో కుట్రల్లో కూడా ఏ విధంగా అంటే మనం వినటానికి కూడా వినలేని కుట్రలు, కాన్స్పిరసీలు తీసుకొస్తా వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష నాయకుడు అనే విషయం కూడా లేకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వారి బృందం చేసే డ్రామాలు చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మనం అందరం కూడా అమరావతి తెచ్చుకునే రోజు, పార్లమెంట్లో బిల్లు వచ్చే రోజు ఆయన మావి గన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదం వాడి మన రాజధానిని అపహాస్యం చేయటమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు. వీళ్ళు మొన్నే చెప్పా, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, ఆయన మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాయిద్యాలు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో పేకాట అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి పేకాటలాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం, నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక్క విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు